పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 31 శుక్రవారం. విధియా తిథి సాయంత్రం వరకు ఉంది. ధనిష్ఠా నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఉన్నత చదువులకు వెళ్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ సృజన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. లాభంలో రాహు సంచారం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో కానీ, ఆత్మీయుల విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ ఒక్క విషయంలో నిరాశ అశాంతి అధికమవుతుంది. ఈరోజు చందనపు రంగు వసజారం చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ శుక్రవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ వ్యక్తిగత వ్యాపారం మరింతగా విస్తరించేటువంటి పరిస్థితి జరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా ఉంటుంది. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ సృజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఒక కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. వృద్ధి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మంచి ఫలితాలు అందుకుంటారు. జన సహకారం కూడా బాగుంది. జన్మరాశిలో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, వాహన సమస్యలు కూడా అధికమవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. రైతులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరం వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. లాభంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. భూ వాహన లాభాలను, సౌఖ్యాన్ని అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పాలు కానీ, బియ్యం కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సృజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు ఈరోజు బాగున్నాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రవి సంచారం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది.
గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. దశమములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభములో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సప్తమంలో శని సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా లాభాలు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో రవి సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధి కనిపిస్తుంది. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. అతి సునాయాసంగా మంచి లాభాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల ఒక అసౌకర్యం కానీ, ఆర్థిక సమస్య కానీ, వ్యాపార నష్టం కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపార లావాదేవీలు మీకు లాభిస్తాయి. వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసా వాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి నేర్పరితనానికి మీ వినయ విధేయతలకు తగిన గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు వస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. స్త్రీజన సహకార లోపం వల్ల పని ఒత్తిడి శ్రమ అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మి దేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భూవాహన సౌఖ్యాన్ని అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతి, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి యొక్క స్తోత్రాలను చదువుకోండి. శనగలను నైవేద్య సమర్పణ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టమములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైన నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కొంతమంది పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. పంచమములో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. మగ సంతానంతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తుంది. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందులను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున షష్టమములో రవి సంచారం ఉంది.
అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన సంబంధాలన్నీ పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మిగతా 7 గ్రహాలు అనగా రవి, చంద్రులు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. నవగ్రహ దర్శనం చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. అవకాశం ఉంటే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ రకంగా చేయడం వల్ల కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. మీ కుటుంబపరమైన వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో శుభార్తలు అందుకుంటారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. వ్యయంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.